దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మన జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. చూడండి, మొదటిదిగా లేవియాకాండం 6వ అధ్యాయం. లేవియాకాండం 6వ అధ్యాయం లేవియాకాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుంటాం. పేజ్ నెంబర్ 84, లేవియాకాండం 6వ అధ్యాయం 12-13 వచనాలను చదువుకుంటాం. పేజ్ నెంబర్ 84, లేవియాకాండం 6వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుంటాం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. 13వ వచనం, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని కూడా చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 2:42 వచనం కూడా చదువుకుంటాం. పేజ్ నెంబర్ 105, కృత నిబంధనలో అపోస్తుల కార్యములు 2:42. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. మళ్ళీ చదువుతాం. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేంగల పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాని స్తోత్రాలు. ఈ దినము ప్రభుదినంలో మీరు మాకు ఇచ్చిన మీ సన్నిధిని బట్టి స్తోత్రాలు. మీ పిల్లలుగా మిమ్మల్ని ఆరాధించినట్లు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన రక్షణకై స్తోత్రాలు. నేను ఆరాధించినట్లు మాలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచము, వాక్యం ద్వారా మాతో మాట్లాడము, నేర్పించము, ఆరాధన చేయటానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, మమ్మల్ని రక్షించుకున్నారు. కలువరి చెలువలో యేసు ప్రభుని బలిగా అర్పించడం ద్వారా కలిగిన ఈ రక్షణలో మేము నిన్ను ఎట్లు ఆరాధించగలమో, ఎట్లు సేవించగలమో, ఎట్లు నిత్యము నిన్ను స్తుతించగలమో మాకు తెలియపరచమని ప్రార్థిస్తూ వందనములతో ఈ దాసునిగా నన్ను కూడా బలపరచండి, నా బలహీనతలను గద్దించండి. మీ యొక్క శక్తితో నన్ను నింపుము, నీ ప్రజలతో మాట్లాడము. ఎవరైతే ప్రభువా మరి మీ ప్రజలు మిమ్మల్ని ఆరాధించవలసిన వారు ఉన్నారు, అటు వారు వాక్యం విని వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించినట్లు ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించుకునే మనసు దయచేయండి, తోడుగా ఉండండి. ఈ ఆరాధనలో ఎవరు కూడా మరి నిర్లక్ష్యంగా ఉండకుండా, పోగొట్టుకోకుండా కూడా సహాయం చేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మనం చదివిన 2 సందర్భాల్లో కూడా బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. తర్వాత అపోస్తుల కార్యముల్లో కూడా మనం చూసిన మాటల్లో వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును వీరెట్లున్నారంట, ఎడతెగక ఉన్నారు. కాబట్టి ఎడతెగక ప్రభువుని వెంబడించి లేదా ప్రభువుని సేవించే అనుభవంలో వారు ఉన్నారు. అట్లనే బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు మండుచుండవాలి, నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అంటే ఇది మనకేం చూపిస్తుందంటే, మన జీవితాల్లో ఎప్పుడు దేవునిని గురించిన ఆలోచనలు చేయాలి. అది దేవుని గురించి మనం ఎప్పుడు ప్రార్థించాలి, ఆరాధించాలి, వెంబడించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇంకా ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉండిన అనుభవంలో మనం ఉండాలి. ఎల్లప్పుడూ ఏ పరిస్థితి అయినా కూడా దేవుడు మనలో లేకపోతే మనతో కూడా ఉండిన అనుభవము మనకు అవసరమని జ్ఞాపకం చేస్తుంది.
బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. అంటే ఆరాధన ఆదివారం మాత్రమే ఆరాధన కాదండి, ఎల్లప్పుడూ మనము ఆయన ఆరాధించే వారంగా మనం ఉండాలి. అనుదినము ఆయన ఆరాధించడం అనేది ఎప్పుడు కూడా బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉండే అనుభవాన్ని చూపిస్తూ ఉంది. ఎల్లప్పుడూ అంటే అనుదినము ఆయన ఆరాధించే విషయము, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండే అనుభవం మనలో రావాలంటే ఏం చేయాలి? తప్పనిసరిగా ఆయన్ను ఆరాధించాలి, తప్పనిసరిగా ఆయన్ను ఘనపరచాలి. చూడండి, దేవుని వాక్యంలో కొంతమంది భక్తులు వాళ్ళు ఎలాగా దేవుడిని ఆరాధిస్తూ వచ్చారో కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు చూడండి, దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా కీర్తన 34వ అధ్యాయం, కీర్తన 34వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన 34వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన 34:1. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇక్కడ చదివిన మాటను గమనించండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కాబట్టి ఇక్కడ దావీదు అనే ఈ భక్తుడు వ్రాస్తున్న లేకపోతే ఆయన చెప్తున్న ఈ మాటలు గమనించండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. చూసారా, ఈ మాట గమనించండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. కాబట్టి దావీదు యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో ఆయన తన యొక్క జీవితము ఉండింది. ఎన్నో రకాలైన ఇబ్బందుల్లో ఆయన ఉన్నాడు. ఎవరు? దావీదు. ఎన్నో రకాలైన సమస్యల నుండి వెళుతున్నాడు. ఎటువంటి సమస్యలు అంటే దావీదుకు ఎంత కష్టాలు వచ్చినాయంటే జీవితంలో అవి మనము లెక్క పెడితే చాలా, అంటే లెక్కకు మించినన్ని కష్టాలు దావీదు జీవితంలో మనం చూస్తాం. చూడండి, పలు విధమైన శోధనలోని దావీదు వచ్చాడు. అందుకే ఆయన గాఢాంధకారపు లోయ అనుభవం తెలుసు. అలాగే మళ్ళీ తర్వాత లోయలోనే కాదు, ఎత్తైన కొండ మీదకు ఎక్కడం కూడా తెలిసినవాడు దావీదు. అంటే చూడండి, దావీదు యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అన్నాడు. కాబట్టి గాఢాంధకారపు లోయలలో సంచరించడం తెలిసిన వాడంటే దాని అర్థం ఏంటంటే, లోయ అనేది ఏం చూపిస్తుంది? లోయ అనేది మన జీవితంలో ఏం చూపిస్తుందంటే ఒక శ్రమ అనుభవాన్ని చూపిస్తుంది. లోయ అనేది శ్రమ అనుభవాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ లోయలో నుండి దావీదు ప్రయాణం చేసేటువంటి ఆ ప్రయాణము శ్రమతో కూడుకున్నది, బాధతో కూడుకున్నది, లేకపోతే భయముతో కూడుకున్నది. అందుకే ఆయన అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను. అంటే భయం ఉంది అక్కడ. లోయలో ఏముంటుంది? భయం ఉంటుంది. కొద్దిగా అక్కడ అలాంటి పరిస్థితులు ఏముంటుందంటే ప్రాణానికే ప్రమాదం, లేకపోతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు సంభవించినప్పుడు భయం కలుగుతుంది. ఎవరికైనా భయం కలుగుతుంది. ఒంటరిగా లోయలో వెళ్ళండి, ఎందుకు ఒంటరిగా చీకటిలో ప్రయాణం చేయండి, ఎవరికైనా భయం కలుగుతుంది. అట్లాంటి దావీదు యొక్క జీవితంలో గాఢాంధకారపు లోయల్లో నుంచి వెళ్ళాడు. అదే సమయంలో ఎత్తైన కొండలు ఎక్కడం కూడా నేర్చుకున్నాడు. ఎత్తైన కొండలు ఎక్కిన అనుభవంలో దేవుడిని ఆరాధిస్తున్నాడు. దావీదు యొక్క జీవితంలో ఎన్ని రకాలైన కష్టాలు అనుభవించాడో, అన్ని రకాల కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. శత్రువు నా మీద దండెత్తి వచ్చిన, శత్రువు నా పైన మోహరించిన, శత్రువు నన్ను ఎంత కురంగదీసిన, శత్రువు నా పైన ఎన్ని పన్నాగాలు పనినా నేను భయపడను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవుని నామాన్ని ఎంతో గొప్పదిగా చూపిస్తున్నాడు. దేవుని నామాన్ని ఎంతో ఆయన హెచ్చిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ చూడండి, 3వ వచనం చూడండి. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. అంటే ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుంది? ఆయన గొప్ప నామము కలిగిన వాడు, లేకపోతే గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. అక్కడ 5వ వచనంలో అంటాడు, 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను,
నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. చూచారా, దావీదు ఎందుకు నిత్యము లేదా ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదనని చెప్తున్నాడు? నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఆయన కీర్తి అంటే అర్థం ఏంటంటే ఆయన గొప్పతనము దావీదుకు తెలిసింది. దేవుడు ఎంత గొప్ప దేవుడో, గొప్ప కార్యములు చేయగల దేవుడో దావీదు అర్థం చేసుకున్నాడు. అందుకే ఆయన కీర్తి ఎల్లప్పుడూ నా నోట ఉంటుంది. గొప్ప దేవుడవయ్యా, ఎంతో గొప్పగా ఆదరించావు, గొప్పగా ప్రేమించావు, గొప్పగా నన్ను కాపాడావు, నన్ను భద్రపరిచావు అని దేవుని నామాన్ని ఎంతో గొప్పదిగా చేస్తున్న దావీదు జీవితంలో ఆయన శ్రమల్లో నుండి వెళ్ళినప్పుడు ఆ శ్రమల నుంచి దేవుడు కాపాడగా వచ్చిన ఈ యొక్క నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదననే మాట చాలా అద్భుతమైన మాట. చూడండి, అంత బాగున్నప్పుడు ఆరాధన వస్తుందా? అంత బాగున్నప్పుడు ఆరాధన వస్తుందా? అంత బాగుంది, మనకేం అంత ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది, ఏ భయం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నన్ను ఎవరు బెదిరించేవాళ్ళు లేరు అన్నప్పుడు ఆరాధన రాదు. ఎప్పుడైతే మనం భయంలో నుండి, ఆపదల్లో నుండి, ఇబ్బందుల్లో నుంచి, కష్టాల్లో నుంచి, కడగండ్లలో నుంచి వెళ్ళి ఆ పరిస్థితుల నుంచి విడిపించబడతామో అప్పుడే మనము దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోగలుగుతాం. దావీదు అలా అర్థం చేసుకున్నాడు. అందుకేమంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను. అంటే నిత్యము బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదనే అనుభవం దావీదు బాగా తెలిసినవాడు. ఎల్లప్పుడూ బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, నిత్యము మండుచుండవలెను, ఆరిపోకూడదు అని దావీదుకి తెలిసిపోయింది. అందుకని ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని మనమందరము ఆయన నామాన్ని ఏం చేయాలా? ఏకముగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయదము అని అందరికీ ఆయన గొప్పతనాన్ని గురించి వెల్లడి చేస్తున్న దావీదు. ఇప్పుడు మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి మనం కూడా ఇప్పుడు ప్రజలందరితో కలిసి మనము ఆరాధిస్తున్నప్పుడు ఆయన గొప్పతనము మన ద్వారా బయటపడేదిగా ఉంటుంది. మనకి ఎన్ని గొప్ప కార్యములు చేశాడో దేవుడు, అది అందరూ అర్థం చేసుకోగలుగుతారు. అదే దేవునికి గొప్ప మహిమను తీసుకొచ్చేదిగా ఉంటుంది. అలాంటి అనుభవంలో దావీదు ఉన్నాడు. దావీదు అలాగా దేవుడిని హెచ్చిస్తూ వచ్చాడు. ఆయన గొప్పతనాన్ని అందరి ముందు దావీదు మాట్లాడుతూ వచ్చాడు. మనమేమో దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు, లేకపోతే దాన్ని వెల్లడి చేయడానికి ఏది ఏముందలేండి అన్నట్లు ఉంటాం, నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ అట్లా ఉండకుండా ఏం చేయాలా? యెహోవా దయాళుడు, ఆయన గొప్పవాడు, ఆయన కార్యములు ఎంతో ఆశ్చర్యకరమైనవి, ఆయన నామము ఎల్లప్పుడూ సన్నుతించదగినది అనేటువంటి అనుభవంలో మనం ఉండి ఆయన ఘనపరచాలనే దేవుడు కోరుతున్నాడు. దావీదు అలాంటి అనుభవంలో ఉన్నాడు. మనం కూడా అలాంటి అనుభవంలో ఉండాలని దేవుని యొక్క ఆశ. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం. యోబు 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై తిరిగి ఎక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అంటున్నాడు. ఇక్కడ యోబు తన యొక్క జీవితంలో దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నాడో చూడండి. దేవుడిని ఎలా అర్థం చేసుకోవాలి మనం కూడా. దేవుడిని ఎలా అర్థం చేసుకున్నాడు యోబు తన జీవితంలో? ఏమంటున్నాడు 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై తిరిగి ఎక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఇది ఏ జ్ఞాపకం చేస్తుందంటే, దేవుడు ద్వారా మనకు వచ్చినవన్నీ కూడా ఆయన ఇచ్చింది ఆయనే, తీసుకునేది కూడా ఆయనే. అయితే మనం కనుక మళ్ళీ నమ్మకంగా ఉంటే మళ్ళీ తిరిగి మనకి ఇచ్చేది కూడా ఆయనే. యోబు జీవితంలో ఇది ఎంతో గొప్ప అనుభవం మనం నేర్చుకోవాలి. మనకు ముందున్నటువంటి భక్తుల జీవితాలను, ఆ గాథలను వినాలి, మనం ఆ సంగతులు నేర్చుకోవాలి. మన జీవితం కూడా అలాంటి జీవితమై ఉండినట్లు చూసుకోవాలి. దావీదు ఎలాగైతే నిత్యము ఆయన కీర్తిని ఆయన ప్రచురపరుస్తున్నాడో, యోబు కూడా ఏమంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుంచి, అంటే ఈ లోకంలోకి వస్తూ వస్తూ నేనేం తీసుకురాలేదు, తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, మళ్ళీ దిగంబరిగానే వెళ్ళిపోతాను.
నేనేమీ తీసుకుపోలేను అని అంటూ కిందేమన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. చూడండి, యోబు జీవితంలో కలిగిన కష్టాలు అక్కడ ఆయన జ్ఞాపకం చేయబడినప్పుడు యోబు అంటున్న మాట. యోబు జీవితంలో కలిగిన కష్టాలు బహుశా నాకు తెలిసి మరి ఇంకా వేరే వాళ్ళ జీవితాల్లో ఇంతకంటే ఎక్కువ కష్టాలు కలిగినాయి అని నేను అనుకోను. ఎందుకంటే ఆయన సర్వస్వాన్ని కోల్పోయినాడు. యోబు సర్వస్వాన్ని కోల్పోయినాడు, ఆస్తిపాస్తులను కోల్పోయినాడు, తన యొక్క సంతానం పిల్లలైన వారిని 10 మంది పిల్లలను కోల్పోయినాడు. తర్వాత ఆయన మరి తనకు అనారోగ్య పరిస్థితి చేసింది, ఆరోగ్యాన్ని కోల్పోయినాడు, ఉండటానికి నివాసం లేని దిగంబరిగా అయిపోయినాడు. అంటే ఎట్లయిపోయినాడంటే కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేక ఆ యొక్క కురుపులు వచ్చినాయంట, పెంకు తీసుకొని గీరుకుంటాడంట. ఆయన కురుపుల్ని పెంకు తీసుకొని చిలా పెంకుతో గీరుకుంటాడంట. అలాంటి పరిస్థితి వచ్చేసింది, ఎంతో కష్టం. అది వర్ణించలే, అంటే చెప్పుకోవడానికి బాగానే ఉన్నట్టుంటుంది, కానీ అది కనుక మన జీవితంలో సంభవిస్తే మనమైతే ఏమంటామంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను కాదు. ఏమంటాం మనం? అసలు యెహోవాకు మంచి దేవుడు కాదంట మనం అయితే కనుక. ఆయన మంచి దేవుడు కాదు, ఆయన కనికరం లేనివాడు, ఆయన నన్నంత గాయపరిచాడంట మనం అయితే. యోబు అంటే ఏమన్నాడు? యోబు ఏమన్నాడు? నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను, మళ్ళీ దిగంబరిగానే మళ్ళీ వెళ్ళిపోతాను. అంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామమునకి స్తుతి కలుగునుగాక. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి ఆరాధించడం అర్థం చేసుకున్నాడు యోబు. మన జీవితాల్లో కూడా ఎన్నో రకాల శోధనలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బాధ కదా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బాధ, ఒక్కొక్క కుటుంబానికి కొన్ని సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఇప్పుడు మనకు రకరకాల పరిస్థితులు. ఇప్పుడు చూడండి, ఈ సీజన్లో మరి అందరికీ డబల్ టైఫాయిడ్ అంట. అందరికీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం దాదాపుగా ఎక్కువ మందికి డబల్ టైఫాయిడ్, చాలామందికి జ్వరాలు. సరే, ఈ మధ్యలో ఒక ఆయన నాతో మాట్లాడుతున్నాడు, జ్వరం వస్తే వచ్చిందిలే కానండి, అది 2 రోజులు తగ్గిపోతూ ఉంది. జ్వరం వచ్చి తగ్గిపోయింది, అది పెద్ద బాధ అనిపించట్లేదు, కానీ ఆ 2 రోజుల తర్వాత జ్వరం తగ్గిన తర్వాత వచ్చే ఒళ్ళు నొప్పులనే చూసారా, అవి కష్టం అండి, చాలా బాధ, అసలు మనం ఏం చేయలేము అని మాట్లాడాడు నాతో. అంటే ఇలాంటి సమస్య వచ్చిన ఆయన ఒక ఆయన మాట్లాడాడు. జ్వరం వచ్చి తగ్గిపోద్ది, 2 రోజులు తగ్గిపోద్ది, ఇక ఆ తర్వాత నుంచి మొదలవుతుందంట అసలు సమస్య. ఇక ఏంటంటే ఒళ్ళంతా నొప్పులు, కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, జాయింట్ల నొప్పులు, చేతుల నొప్పులు, అన్ని నొప్పులే. ఇక వాము వాయు అని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఆయన అంటాడు, మంచి మందులు వాడుకొని మంచి ఆహారం తీసుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. కానీ ఇలాంటి పరిస్థితులు సంభవించిన నేటి దినాల్లో. అంతేకాదు, గడిచిన దినాల్లో వరదలు మన ప్రాంతాల్లో, విజయవాడ ఇటు మన వైపు కూడా వరదలు సంభవించి ఎంతోమంది ఎంతో కోల్పోయినారు. అంటే కొంతమంది తక్కువ కోల్పోయినా చాలామంది ఎక్కువ వస్తువుల్ని కోల్పోయినారు, చాలా నష్టమైంది. మన మందిరానికి శనివారం రాత్రి, మొన్న రాత్రి మరి జోసఫ్ అన్న గారు వచ్చారు, కర్మేల్ మందిరం నుండి జోసఫ్ అన్న గారు వచ్చారు. వచ్చి ఇవన్నీ చూశారు. చూసి వామ్మో ఇంత నష్టం వచ్చేసిందా, ఇంత వరద వచ్చేసిందా, ఇంత కష్టమైందా, ఎమరాల్డ్ ఎంత మరి చాలా నష్టపోయావు నువ్వని నాకు చెప్తూ బాధపడ్డారు. తర్వాత ఏమన్నారంటే సుమారుగా 2 లక్షల వరకు నష్టం అయిపోయి ఉంటుంది నీకు అన్నారు. ఆయన అన్నాడు, నేను అన్నది కదా, ఆయనే అన్నాడు, సుమారుగా 2 లక్షల వరకు నష్టం అయిపోయావు నువ్వు అని. అంటే ఇప్పుడు అలాంటి నష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నేనేమన్నానంటే, అన్న దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ఇవ్వగలడు, అంటే తీసుకోగలడు, మళ్ళీ తిరిగి ఇవ్వగలడు. దేవుడు మళ్ళీ ఇస్తాడులే అన్న, మనం బాధపడాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు ఆయన కూడా సంతోషపడినాడు. ఎందుకంటే చెప్తున్నాడంటే ఎంతో అపారమైన నష్టం ఏర్పడింది. మన మందిరంలోనే కాదు, మన ఇళ్లలో కూడా నష్టం ఏర్పడింది కదా. చాలామంది ఫ్రిడ్జ్లు పాడైపోయినాయి, మంచాలు పాడైపోయినాయి, పరుపులు రోడ్ల మీద ఉన్నాయి, ఇళ్లలో ఉండాల్సిన పరుపులు రోడ్ల మీద ఉన్నాయి. చాలామంది వంట పాత్రలు కొట్టుకుపోయినాయి, దవరాలు కొట్టుకుపోయినాయి అంట. ఒక ఇంట్లో, ఒక షామియానా కొట్టులో, ఒక ఇంట్లో బట్టల మూటలు కొట్టుకుపోయినాయి అంట. నాకు అందరూ చెప్తున్నారు, బీరువాలు కొన్ని వాటిలో ఉన్నాయి, పాడైపోయినాయి. అంటే ఎంతో నష్టం. కొన్ని గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయినాయి, అక్కడెక్కడ పట్టుకున్నారంట, నాకు చెప్పారు. గ్యాస్ సిలిండర్లు వాళ్ళు ఒడ్డు చేర్చారంట. ఇట్లా బరువైన వస్తువులు, విలువైన వస్తువులన్నీ కొట్టుకుపోయినాయి. అక్కడెక్కడో ఒక మందిరం, చర్చి కూడా కొట్టుకుపోయిందంట. చర్చి ఆ కట్టడము, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఫుల్ ఫీట్ చెక్కతో వాళ్ళు డిజైన్ చేసుకున్నారంట, అది కూడా కొట్టుకుపోయిందంట. కొట్టుకుపోతే దాంట్లో ఎంత విలువైనవి అంట, అవన్నీ కూడా వాళ్ళు నష్టపోతూ వచ్చినారు.
కాబట్టి ఇలాంటి పరిస్థితులు సంభవించినప్పుడు మనం ఏం చెప్పాలంటే యోబులా చెప్పాలి. ఏమని చెప్పాలా? నేను దిగంబరిన ఈ లోకానికి వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోయేవాడిని. తర్వాత నాకు ఇప్పుడు నేను ఈ లోకంలో ఉన్నంతకాలం నాకు దేవుడు ఇచ్చాడు, మళ్ళీ ఆయన తీసుకున్నాడు, మళ్ళా ఇస్తాడు. అంటే యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటే ఆయన మళ్ళా ఇస్తాడు. ఆయన ఇచ్చేవాడు, అవసరమైతే తీసుకుంటాడు. తీసుకుని ఏం చేస్తాడు? మారుస్తాడు. తీసుకున్న తర్వాత ఏం చేస్తాడంటే మారుస్తాడు. ఇప్పుడు నేను గతంలో మనకు చిన్న యాంప్లిఫైయర్ ఉండేది, చిన్నది యాంప్లిఫైయర్ చిన్నది ఉండేది, అంటే దీనికంటే చిన్నది ఉండేది. ఇక ఇంతేనా, ఇంతకంటే పెద్ద కొనలేమా అనుకుంటూ ఉండేవాడు, అంతకంటే పెద్దది కొనలేమా అనుకుంటూ ఉండేవాడు. సరే ఇది పాడైపోయింది, ఇది వరదలో మునిగి పాడైపోయింది, పక్కన పెట్టేసాం. ఇంకొక బ్రదరు నాకు ఈ విధంగా చెప్పాడు, అంటే ఒక యాంప్లిఫైయర్ బాక్స్ ఇస్తాను తీసుకుంటారా అని. అప్పుడు ఆయన సమ్మతించి తీసుకున్నాం. అది మన మందిరంలో ఉండేదానికంటే పెద్దది, మన మందిరంలో ఉండేదానికంటే పెద్దది. అంతకుముందు మనకు బాక్స్ ఉండేది, స్పీకర్ బాక్స్. ఇప్పుడు వచ్చిన బాక్సు, ఆ బాక్స్ పాడైపోయింది. ఇప్పుడు ఆ బాక్స్ కంటే ఇప్పుడు వచ్చిన బాక్సు ఇంకా పెద్దది, ఇంకా మంచిది. చూడండి, యోబు జీవితంలో కూడా అదే జరిగింది. యోబుకి దేవుడు ఇచ్చాడు, మళ్ళీ కొన్ని పరిస్థితుల వలన తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఏం చేసినాడు? యోబుని పరీక్షించిన తర్వాత మళ్ళీ ఎంత ఇచ్చాడు? రెండంతలు ఇచ్చాడు. యెహోవా రెండంతల ఆశీర్వాదం యోబుకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎలా సాధ్యమైందంటే యోబు యొక్క సాక్ష్యమే. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక అన్నాడు. ఆ యోబు భార్య ఉంది, ఆమె ఏమంది తెలుసా? యోబులాగా ఆలోచించలా. ఆమె ఏమందంటే, ఎంతకాలం దేవుడా దేవుడా అంట ఇంకా ఆయన పట్టుకొని వేలాడతావు, దేవుణ్ణి ఇంక నీకెంతో నష్టమైపోయింది, ఇక నువ్వు బతకడం కూడా దండగా, దేవుణ్ణి దూషించి చచ్చిపోవంది యోబు భార్య. దేవుణ్ణి దూషించి చచ్చిపో, ఇక నువ్వు బతకడం కూడా దండగా, అసలు నువ్వు ఎందుకు పనికిరావు అన్నట్టు మాట్లాడింది. నేను ఎందుకు పనికిరాకుండా చేసిన దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపోంది. అయితే యోబు ఏమన్నాడు? దేవుని వలన మనము మేలునే అనుభవించుదమా, కీడు అనుభవింప తగదా అని అంటూ ఆమెను గద్దించాడు. మూర్ఖురాల్లా మాట్లాడుతున్నావు అని గద్దించి ఆమె నోరు కూడా మూయించాడు. దేవుడు ఇవ్వగలడు, తీసుకోగలడు, ఆయన ఏదైనా చేయగలడు. అయితే ఆయన గొప్పవాడు, ఆయన స్తుతించదగిన దేవుడు అని యోబు దేవుడిని ఆరాధించిన అనుభవం ఉండటం చేత ఎంత నష్టపోయాడో మళ్ళీ అంతకు అంత డబుల్ రెట్టింపుగా దేవుడు యోబును ఆశీర్వదిస్తూ వచ్చాడు. కనుక ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడిని ఆశీర్వదించడం చూడండి. మన జీవితాల్లో కూడా అలాంటి అనుభవం అవసరమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబుకు కలిగిన కష్టాలు మరి ఎంతో విశేషమైన కష్టాలు. అలాంటి కష్టాలు మానవ జీవితంలో మరి సంభవిస్తే యోబు భార్యకు అర్థమైంది, ఇక ఈయన బతికినా దండగే. కానీ యోబుకి ఏమర్థమైంది? దేవుడు నన్ను మళ్ళా సజీవునిగా చేయగలడు, మళ్ళా ఆరోగ్యవంతునిగా చేయగలడు, మళ్ళా నాకు ఏది కావాలంటే అది తిరిగి ఇవ్వగలడు, రెండంతలు ఇవ్వగలడు, ఇప్పుడున్న దానికంటే అధికంగా ఇవ్వగలడు అన్న అనుభవంలో. మనకు డోలకులు పాడైపోయినాయి, ఒకళ్ళు మనకు తబలా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. డోలకు పాడితే డోలకు స్థానంలో తబలా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఒకళ్ళు మన కీబోర్డు పోయింది, ఇది చిన్న కీబోర్డు, దీనికంటే కొంచెం మంచి కీబోర్డు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అధికంగా చేయగలడు దేవుడు. మనం ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన్ను గణపరిస్తే మనకు అధికముగా చేయగలవాడు, ఇంకా ఎక్కువ చేస్తాడు. అట్లా దేవుడు చేస్తాడు. తర్వాత చేపలు కూడా మరి అవి కూడా వచ్చే అవకాశం ప్రభువు వలన మనకు కలిగేదిగా ఉందని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా నువ్వు ఇచ్చావు, మళ్ళీ తీసుకున్నావు, మళ్ళా ఇస్తావు అనే అనుభవంలో యోబు వలె మనము ఆయన నామాన్ని మహిమపరచవలసిన వారుగా మనం ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి చూడండి, దానియేలు 6వ అధ్యాయం. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. దానియేలు 6:10. ఇట్టి శాసనము సంతకం చేయబడని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయిచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో దానియేలు ఏమంటున్నాడు?
ఏం చేస్తున్నాడు? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు. ఎట్టి శాసనం చేయబడింది? ఎట్టి శాసనం చేయబడిందంట? అక్కడ ఒక శాసనం చేయబడింది. ఏంటా శాసనము? ఒక సంగతి చూడండి. ఏడవ వచనం చూడండి. 7వ వచనం, 6వ అధ్యాయము 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా సాటింప చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన యెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. ఏంటి శాసనం? ఏంటి చెప్పండి? 30 దినాల పాటు ఆ రాజును తప్ప ఇక ఏ దేవుని యొద్ద మనవి చేయకూడదు, ఏ మానవుని యొద్ద మనవి చేయకూడదు. ఇక ఆ రాజే దేవుడు 30 రోజుల పాటు. ఇక ఆ రాజే దేవుడుగా భావించి అందరూ ఆయన దగ్గరే మనవి చేయాలి. ఏమన్నా కూడా ప్రార్థన చేసినా గణపరిచినా ఇక రాజునే గణపరచాలనే శాసనం వచ్చింది అక్కడ. ఇలాంటి శాసనం పుట్టినప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను ఏం చేశాడు? యథాప్రకారంగా తన ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. అనుదినం ముమ్మారు ప్రార్థన చేయడమే కాదు, ముమ్మారు ప్రభువుని స్తుతిస్తూ వచ్చాడు. కనుక ప్రార్థన చేయడమే కాదు, ప్రభువుని స్తుతిస్తూ వచ్చాడు. ఏంటి? ఏ కాలంలో, ఏ పరిస్థితిలో? రాజును తప్ప ఎవరిని ప్రార్థించకూడదనే శాసనము పుట్టినప్పుడు. కానీ ఇది ఒక రకంగా కష్టకాలమే. ఒక మంచి పదవిలో ఉన్నాడు దానియేలు. ఒకవేళ ఈ శాసనం కనుక ధిక్కరిస్తే ఆయన పదవి కూడా పోయిద్ది. అటువంటి పరిస్థితుల్లో ఆ శాసనం పుట్టించినప్పుడు దానియేలు ఏం చేశాడు? అనుదినం ముమ్మారు దేవుణ్ణి ఆరాధించాడు. దేవుణ్ణి ఆరాధించడం చూసిన వాళ్ళు ఏం చేశారంట? అయ్యా రాజుగారు, మీరు చేసిన శాసనాన్ని దానియేలు ధిక్కరించాడు కనుక ఏం చేయాలి? ఇప్పుడు దానియేలుని సింహాల బోనులో పడవేయాలి. చూడండి, ఇలాంటి శాసనాన్ని ధిక్కరించి ప్రభువుని స్తుతించిన అనుభవంలో దానియేలు ఉన్న కారణం చేత సింహాల బోనులో దానియేలును వేశారు. ఏమైంది? సింహాల బోనులో దానియేలును వేస్తే ఏమైంది? దానియేలు రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నువ్వెంత గొప్ప దేవుడవయ్యా, నువ్వెంత గొప్ప అద్భుతమైన కార్యములు చేయ దేవుడవు, నిన్ను ఆశ్రయించిన వారిని కాపాడే దేవుడవు అని ప్రార్థన చేస్తున్న దానియేలు, దేవుణ్ణి గణపరుస్తున్న దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పుడు సింహాలు ఆయన ఏమీ చేయలేకపోయినాయి. ఆయన ఏం చేయలేకపోయినాయంట. ఇంకో మాట ఏంటంటే, ఆయన వంకే చూస్తున్నాయంట. ఏంద్రా నాయన, ఎవరైనా ఈయన దేవునికి ఎంత ఇష్టడై ఉంటాడో కదా, దేవుడు ఆజ్ఞాపించినాడు, దేవుడు మన నోరు తెరవనివ్వట్లేదు, దేవుడు మన నోళ్లను మూసివేశాడు, దేవుడు ఈయనేం చేయొద్దని మనకు ఆజ్ఞాపిస్తున్నాడంటే ఈ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉంటాడో కదా. సింహాలు ఆలోచిస్తున్నాయి. సింహాలు ఏ హాని చేయకుండా దానియేలు ముందు మోకరించినట్టు కూర్చున్నాయంట. ఏంటి కారణం అంటే, దేవునికి విరోధమైన శాసనం పుట్టినా కూడా దానియేలు ఆ శాసనాన్ని పాటించలేదు. శాసనాన్ని ధిక్కరించాడు. లోకపరమైన శాసనాన్ని ధిక్కరించి దేవుని యొక్క ధర్మాన్ని ఆయన నెరవేర్చాడు. అందువలనే అక్కడ ఆ శాసనాన్ని ధిక్కరించి దేవుడిని ఆరాధించిన కారణం చేత దానియేలు సింహాల బోన్లో వేయబడిన కాపాడబడుతూ వచ్చాడు. సింహాలు ఏం చేయలేకపోయినాయి. అది ఎవరో అన్నారు, 3-4 సింహాలు కాదంట, 1200 సింహాలుండే బోన్ ఉంటుంది. ఆ సింహాల బోన్ అంట 1200 సింహాలు ఉంటాయంట లోపల. అంటే ముందులో కనపడే కొన్ని,
ఆ బోన్లో ఇంకా లోపలికి 1200 సింహాలు ఉంటాయంట, ఎవరో చెప్పగా నేను విన్నా. అలాంటి సింహాల బోన్లో పెడితే అవన్నీ ఏం చేయలేకపోయినా దానియేలు. కారణం ఏంటంటే దేవుని ధర్మాన్ని పాటించాడు, లోకపరమైన ఆచారాలను లోకపరమైన చట్టాలను ధిక్కరించాడు. దేవుని యొక్క చట్టాన్ని దేవుని ఆజ్ఞను పాటించిన దానియేలు అనుదిన ముమ్మారు ఆయన గణపరచుట అనే అనుభవంలో ఉన్నాడు. దేవుని గణపరచుట ద్వారా సింహాలు కూడా ఆయన ఏమీ చేయలేకపోయినా, ఏ కీడు సంభవించని పరిస్థితుల్లో దానియేలు ఉండడం కారణం ఏంటంటే దేవునికి విరోధమైన శాసనం పుట్టిన అతను ఆ శాసనాన్ని ఏం చేశాడు, ధిక్కరించి దేవుని ఆజ్ఞలను నెరవేర్చాడు. కనుక సింహాలు కూడా దానియేలును ఏమి చేయలేదు. ఇది 3వ సంగతి. 4వ చూడండి, హబక్కుకు 3వ అధ్యాయం. హబక్కుకు 3వ అధ్యాయం 17-18 వచనాలు. హబక్కుకు 3వ అధ్యాయం 17-18 వచనాలు. 772 పేజీ. హబక్కుకు 3వ అధ్యాయం 17-18. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇక్కడ హబక్కుకు అనేటువంటి భక్తుని యొక్క గొప్పదైన శ్రేష్టమైన అనుభవం ఏమంటాడు ఈయన. ఇంకా యోబు కన్నా అయ్యున్నాయి, ఆస్తులు ఉన్నాయి కొన్ని. తర్వాత దావీదు అంటే ఒక రాజే. తర్వాత మనం చూసిన దానియేలు కూడా రాజ్యంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ హబక్కుకు అనేటువంటి ఒక సాధారణమైన ఒక నమ్మకమైన విశ్వాసి. హబక్కుకు ఒక నమ్మకమైన విశ్వాసి ఏంటంటే ఏ విధమైన కల్మషం లేనివాడు, ఏ రకమైన లోకపరమైనటువంటి విధానాలు కలిగి ఉన్నాడు కాదు. దేవుడి మీదే ఆయనకు నమ్మకం, దేవుడిని బాగా నమ్మాడు. ఈ నమ్మిన వ్యక్తి జీవితంలో ఎన్నో రకాల పరిస్థితులను చూశాడు. అంటే దేవుడిని అడిగాడు కూడా, ప్రభువా ఈ కీడు సంభవిస్తున్నా కూడా నువ్వెందుకు చూడటం లేదు, ఎందుకు పట్టించుకోవటం లేదు, ఇన్ని ఆపదల్లో మేము వెళుతున్నా కూడా ఎందుకు నువ్వు మౌనంగా ఉంటున్నావు అని దేవుడిని ప్రశ్నించాడు. దేవుడిచ్చిన సమాధానం విన్నాడు. దేవుడిచ్చిన సమాధానం విని ఏం చేశాడు, చివరికి ఈ 17-18 వచనాల అనుభవంలోకి వచ్చాడు. అంటే ఏమంటాడు చూడండి, అంజూరపు చెట్టు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈ అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండడం చాలా అవసరం. ఏమున్నా లేకపోయినా దేవుడిని ఆరాధించటం అంటే అన్నీ, నేను ఇలా చెప్పాను కదా, అన్నీ ఉంటే మనకు దేవుడు అసలు గుర్తుకురాడు. అన్నీ ఉంటే దేవుడు అసలు గుర్తుకురాడు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి అనుకోండి, మనం ఏ విధంగా దేవుడిని అసలు దృష్టిలో తీసుకోము, ప్రార్థన చేయము, ఆయన ఏం సాయం చేయడు, మనం ఇక ఏం ఆరాధన చేయడానికి కూడా లేదు, ఆయన గొప్ప చేయడానికి కూడా ఏం లేదు ఇక. అందుకని కొన్ని లేమిలో నుంచి, కొదువులో నుంచి మనం కలిగిన పరిస్థితులకు వస్తేనే ఆరాధన వస్తుంది. ఇప్పుడు ఈ భక్తుడి యొక్క అనుభవం ఏంటంటే, ఏమున్నా లేకపోయినా నీవే గొప్ప దేవుడవు, ఏమున్నా లేకపోయినా, నాకు ఏమున్నా లేకపోయినా నీవే గొప్ప దేవుడు, నీ యందు నేను ఆనందిస్తాను అని ఆయన్ను దేవుడిని కనపరుస్తున్నాడు. ఏమున్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, వస్త్రములున్నా లేకపోయినా, పంట పండి ఇంటికి రాకపోయినా కూడా, సాలలో పశువులు లేకపోయినా కూడా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా కూడా, అంజూరపు చెట్టు పోయకుండినా కూడా, ద్రాక్ష ఫలింపకపోయినా, ఏది లేకపోయినా నీవే గొప్ప దేవుడు అంతే, ఇక వేరే ఏమీ లేదు. ఇక నాకు ఏమున్నా లేకపోయినా నీవే గొప్ప దేవుడు అని అత్యున్నతముగా ప్రభువుని హెచ్చిస్తున్నాడు హబక్కుకు అనే భక్తుడు. మన జీవితాల్లో అలా ఉండగలమా? కూరలో ఉప్పు కారం తక్కువైతేనే చిన్న పదార్థాలే. ఉప్పు కారం అంటే ఉంది, ఒక చెంచా, అర చెంచా ఉప్పు కారం పడకపోతేనే మనకు అది లేదు ఇది లేదు అన్నట్టు, దాంట్లో ఏదో వెండి బంగారం లేనట్టుగా ఫీల్ అయిపోతాం మనం కదా. ఇక కొంచెం టేస్ట్ లేకుంటేనే ఇస్త్రీ కొడతారు కొంతమంది అయితే ప్లేటు. మనం చూసారా, ఇలాంటి పరిస్థితి అలా ఉంటే మనం ప్రభువు యందు అంటే ఏమున్నా లేకపోయినా నీవే గొప్ప దేవుడు అని అనలేము. హబక్కుకు అట్లా కాదు, నాకు ఏమున్నా లేకపోయినా ప్రభువా నీవే గొప్ప దేవుడవు, నేను నీ యందే ఆనందిస్తాను, నీవు నాకున్నావు అంతే చాలు.
చూసారా, నీవు నాకున్నావు అంతే చాలు, ఇక నాకేమొద్దు. ఒక భక్తుడు అన్నాడు, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. ఆకాశమందు నువ్వు ఉన్నావు, నాకు అంతే చాలు. ఈ లోకంలో ఇక ఆకాశమందు ఉన్నప్పుడు ఈ లోకంలో నాకు ఏది కూడా అక్కర్లేదు. అదే అనుభవంలో హబక్కుకు ఉన్నాడు. నువ్వు ఉన్నావు చాలయ్యా, అంతే చాలు, అదే నాకు గొప్ప ఆదరణ, అదే నాకు గొప్ప అనుభవం, కనుక నిన్ను బట్టి నేను ఆనందిస్తాను అని హబక్కుకు దేవుణ్ణి గణపరచడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమున్నా లేకపోయినా దేవుని యందు ఆరాధించే ఆధిక్యత హబక్కుకు కలిగి ఉన్నాడు. మనం కూడా అలా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ఇది 4వ. 5వ చూడండి, అపోస్తుల కార్యములు 16. అపోస్తుల కార్యములు 16, 25, 26 వచనాలు. అపోస్తుల కార్యం 16, 25, 26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి, ఖైదీలు వినుచూ నుండిరి. ఇక్కడేం రాయబడింది? పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎక్కడండి? ఎక్కడ? చెరసాలలో ఉన్నప్పుడు. జైల్లో ఉన్నారు వాళ్ళు. అంటే చెరసాలంటే సబ్ జైల్లో ఉన్నారు. సబ్ జైల్లో ఉంటే ఏంటి పరిస్థితి? సబ్ జైల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే పరిస్థితి, గొలుసులు వేసి బోండాలు వేసి బిగిస్తారు కాబోలు. గొలుసులు వేసేసి గొలుసులతో బంధించబడిన స్థితిలో వాళ్ళని ఉంచుతారు. అంటే సబ్ జైలు అనుకుందాం. అలాంటి జైల్లో ఉన్నటువంటి పౌలు శీల ఏం చేయాలా? అర్ధరాత్రి వేళ ఏం చేయాలా? మనకి పేతురు వచ్చి బెయిలిస్తాడేమో అని ఆలోచించాలి. అంతే కదా? పేతురు వచ్చి బెయిలిస్తాడేమో అని ఆలోచించాలి. అంతే కదా? జైల్లో ఉన్నారు, వాళ్ళని బోండాలు వేసి బిగించారు, సంఖ్యలు కూడా వేశారు. మెడలో ఒక రింగు, కాళ్ళకు ఒక రింగులు, చేతులకు ఒక రింగులు, మళ్ళీ బోండా వేసి కదలకుండా చెక్కలతో బిగించారంట. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాకు తెలిసి మనమైతే ఏమంటామంటే, మా తమ్ముడు ఎక్కడిదో వచ్చాడు, మా అన్న ఎక్కడిదో వచ్చాడు, మా వాళ్ళు ఎక్కడిదో వచ్చారు, ఒక్కళ్ళు కూడా రాలేదు నన్ను చూడటానికి అనుకుంటాం మనమైతే కదా. అంతే కదా? అవునా కదా? ఖచ్చితంగా అంతే. ఎవరైనా అంతే. ఈ లోకంలో మనుషుడు అనేవాడు ప్రతి ఒక్కడు అంతే. మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఎక్కడ వచ్చారు అనుకుంటాం. ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ? అట్లాగా అనుకుంటారు. అట్లనే పౌలు శీల కూడా అలాగ అనుకోవాలి కదా. పేతురు ఎక్కడున్నాడో, యోహాను ఎక్కడున్నాడో, యేసు ప్రభు శిష్యులు వీళ్ళందరూ ఎక్కడున్నారు? మేము చెరసాల్లో ఉన్నాం కదా, మాకు బెయిల్ ఇప్పించాలి కదా, రావాలి కదా అని కోరాలి వాళ్ళు. అవును కదా? అలాంటి పరిస్థితిలో ఉండవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? బోండాలతో బిగించబడి సంకెళ్ళు వేయబడి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేసు, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడిని ఆరాధిస్తున్న పౌలు శీల. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమైనా చెప్పండి, దేవుడిని ఆరాధిస్తే కలిగే ఆధిక్యత ఏంటో అక్కడ రాయబడింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, దేవా నీవెంత గొప్ప దేవుడు అయ్యా అని ఆయన ఆరాధిస్తే ఆ పరిస్థితులన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే వీళ్ళు అర్ధరాత్రి వేళ చెరసాలలో బంధించబడి ఆ బంధకాల్లో ఉండి కూడా ఆరాధిస్తున్నారో ఏమైందంట? అప్పుడే అర్ధరాత్రిలోనే అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరేను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడిపోయాయి. సంఖ్యలు ఊడిపోయినాయి అంట. ఆరాధన చేస్తే సంఖ్యలు ఊడిపోయినాయి, చెరసాల బద్దలైపోయింది, చెరసాల పునాదులు కదిలిపోయినాయి, అందరి సంఖ్యలు తెగిపోయినాయి, ఊడిపడిపోయినాయి. ఆరాధనకున్న బలం అది. మనకు వచ్చిన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మనం బంధకాల్లో ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, ఈ బాధించబడుతున్నప్పుడు ఆరాధన చేసి చూడండి. ఆరాధన చేయండి. దేవా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఇలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచావంటే నువ్వు చాలా గొప్ప ఆలోచన చేస్తున్నావు, లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని విడిపించగలిగిన దేవుడవు అని వాళ్ళు ఆరాధన చేస్తున్న అనుభవంలో ఉన్నప్పుడు ఏమైంది? వాళ్ళ సంఖ్యలు కూడా తెగిపోయి వాళ్ళున్న జైలు గోడలు, తలుపులన్నీ కూడా పడిపోయినాయి. పెద్ద భూకంపం వచ్చిందంట. దేవుని బిడ్డలు కష్టాల్లో ఉండి దేవుడిని ఆరాధిస్తే దేవుడు ఏం చేస్తాడంటే అవసరమైతే ఈ సృష్టిలోని కదలికలను తీసుకొస్తాడు. అప్పుడు వాళ్ళు ఆరాధన చేస్తుంటే భూమి కంపించింది, భూకంపం వచ్చింది, చెరసాల తలుపులు తెరుచుకుండిపోయినాయి, గోడలు పడిపోయినాయి, చంకెళ్ళు ఊడిపోయినాయి. చెరసాల నాయకుడు వచ్చి కంగారు పడిపోయాడు, ఏం చేయాలా బాబు అని.
అప్పుడు ఏమన్నాడు పౌలు గారు, మీరేమి కంగారు పడొద్దు జైలర్ గారు, మేము ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడికి పోలేదు, మేము ఇక్కడే ఉన్నాం అంటే జైలర్ కూడా ఆశ్చర్యపోయి ఏమన్నాడు, అయ్యా ఏంటి ఎంత గొప్ప రక్షణ కలిగి ఉన్నారా మీరు, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నారా అని అంటూ, ఇంత గొప్ప రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. ఒక జైలర్ అడిగాడు, ఒక జైలు అధికారి అడిగాడు, ఇంత గొప్ప రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి, ఏం చేయాలంటే ఏమన్నారు పౌలు గారు ఏమన్నారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నువ్వు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది అని ఆ జైలర్ కుటుంబం కూడా రక్షించబడటానికి వాళ్ళు చెరసాలకు వెళ్ళారు. ఇక్కడ అర్థమైందా మీకు సబ్జెక్టు? వాళ్ళు చెరసాలకు వెళ్ళిన కారణమే జైలర్ కుటుంబ రక్షణ కోసం. వీళ్ళు చెరసాలలో వెళ్ళకపోతే, చెరసాలలో వేగిపోతే, వాళ్ళు ఆరాధన చేయకపోతే, కీర్తనలు పాడకపోతే, చెరసాల బద్దలవ్వకపోతే, వీళ్ళ సంఖ్యలు తెగిపడకపోతే జైలర్ వచ్చేవాడు కాదు. మరి వీళ్ళని ఏం చేయాలి, నేను రక్షణ పొందాలంటే అడిగేవాడు కాదు, ఆ రక్షణ గురించి వినేవాడు కాదు, రక్షణ పొందేవాడు కూడా కాదు. కనుక దేవుని ప్రణాళిక ఏంటంటే జైలర్ కుటుంబం రక్షించబడాలి, అక్కడ ఫిలిప్పీ సంఘంలో వీళ్ళు చేర్చబడాలని ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు వీళ్ళను చెరసాలకు అనుమతించాడు. కొన్ని చెరలు ఎందుకే వస్తాయి మనకు, అక్కడ ఎవరినో కలుసుకొని అక్కడ ఎవరికి వాక్యం చెప్పాలి, మనం అక్కడ ఏం చేయాలా, ప్రార్థన చేయాలి, ప్రభువా కొద్ది కష్టంగా ఉంది విడిపించు అని ప్రార్థన చేస్తాం. మళ్ళీ ఏం చేయాలా, ప్రభువా నీకు వందనాలు, మమ్మల్ని ఇలాంటి అనుభవంలో కూడా తీసుకొస్తావు అంటే ఇక్కడ ఏదో నీ కార్యము జరిగించబడబోతుంది, అందుకని నీకు వందనాలని వాళ్ళు ఆరాధన చేశారు. జైలు బద్దలైపోయింది, సంఖ్యలు తెగిపోయినాయి, చెరసాల నాయకుడు కుటుంబము రక్షణ పొందు. కానీ ఇలాంటి అనుభవంలో మనము దేవుణ్ణి గణపరిస్తే సమస్యలు కూడా మేలుకరంగా మార్చబడతాయి. అలాంటి అనుభవం పౌలు శీలల జీవితాల్లో మనము చూస్తాం. కనుక ఇప్పుడు చెప్పండి, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అనే అనుభవంలో ఎవరున్నారు? మొట్టమొదటిగా ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో రకాలైన భయాలు, లోయల్లో నుంచి కడాంధకారంలో సంచరించిన అందువల్ల కలిగిన భయాల్లో నుండి ఆ యొక్క దావీదు విడిపించబడినప్పుడు అంటున్నాడు, నిత్యము నేను ఆయన కీర్తిని ప్రచురించదని అంటున్నాడు. రెండోదిగా యోబుని మనం చూస్తాం. యోబుకు తన జీవితంలో కలిగిన ఎంతో నష్టం. దావీదుకేమో భయాలు, యోబుకేమో నష్టం, అన్నీ నష్టమే. మళ్ళా దేవుడు ఏమన్నాడు, యోబు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమునకే స్తుతి అన్నాడు. వాళ్ళు వెంటనే ఏం చేస్తున్నాడు, దేవుడు యోబుకు ఎంత నష్టపోయాడో అంతకంతకు రెట్టింపు చేసి దేవుడు ఇచ్చాడు. అట్లా యోబు జీవితంలో మనం చూస్తున్నాం. మూడోది దానియేలు లోకపరమైనటువంటి శాసనాన్ని ధిక్కరించి దేవుని ధర్మాన్ని నెరవేర్చిన కారణం చేత ఏమైంది, ఇప్పుడు దానియేలు దేవుణ్ణి ఆరాధించిన అనుభవంలో ఆయన సింహాల బోన్లో వేయబడినా దానియేలును సింహాలు ఏమి చేయలేకపోయినాయి. ఆ విధంగా దానియేలు దేవుణ్ణి గణపరచడం ద్వారా కలిగిన ఆధిక్యత దానియేలు జీవితంలో మనము చూస్తున్నాం. తర్వాత ఇది మూడవది. నాలుగవదిగా హబక్కుకు జీవితంలో ఏమున్నా లేకపోయినా నాకు నీవున్నావు చాలు, నాకు ఏమున్నా లేకపోయినా నీవున్నావు చాలు నాయన అనేటువంటి స్థితిలో దేవుణ్ణి గణపరచడాన్ని హబక్కుకు జీవితంలో చూస్తున్నాం. ఇది నాలుగవది. ఐదవది పౌలు శీలుల జీవితంలో మనం చూస్తున్న ఈ సంగతి, కొన్ని పరిస్థితులు దేవుడు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తాడంటే ఆ ఎవరో అక్కడ రక్షణ పొందడానికి అనుమతిస్తాడు. అక్కడ మనం ఏం చేయాలా, ఏడవకూడదు, కూర్చొని బాధపడకూడదు, దేవుణ్ణి గణపరచాలి. ప్రభువా ఎందుకు మమ్మల్ని ఎడ దిక్కొచ్చావు, ఏమండి అక్కడ సింహాల బోన్లో దానియేలు సింహాల బోన్లో వేయబడినప్పుడు సింహాల బోన్లో ఉన్న దానియేలు ఏం చేశాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. సింహాల బోన్లో నుండి దేవుడు నన్ను కాపాడగలడని జ్ఞాపకం చేసుకుంటాడు. అట్లనే వీళ్ళు కూడా, అయ్యా ఎందుకు మమ్మల్ని ఎడ దిక్కొచ్చావు, ఏదో కార్యం చేయడానికి ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావు అని వాళ్ళు ప్రార్థన చేసి ఆయన గణపరుషుడి చేత చెరసాల నాయకుని కుటుంబము రక్షించబడింది. అలాంటి అనుభవంలో మనం కూడా ఎల్లప్పుడూ ఇలాంటి అనుభవాల్లో కొనసాగాలనేదే దేవుడు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, ఏమున్నా లేకపోయినా, ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఎంత ఇబ్బందుల్లో నుంచి వెళ్ళినా, ఎన్ని శోధనలు వచ్చినా, కొన్ని నష్టపోయినట్టు అనిపించినా, మనం ఎల్లప్పుడూ ప్రభువా నీవే గొప్ప దేవుడవు, నీవు ఇవ్వగలవు, మేము అది అనుభవించగలము అని అనుభవంలో మనం దేవుణ్ణి ఆరాధిస్తే ప్రభు ఆయన యొక్క
బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండేటువంటి స్థితి మన జీవితాల్లో మనం చూస్తాం. అలాంటి అనుభవాలు ఉంటాం. మనము ప్రభువుని ఆరాధించాలని ప్రభువు కోరుతున్నాడు. మోకరించండి. వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం ప్రభువును ఆరాధిస్తాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధించండి క్లుప్తంగా.